బ్రౌన్ రంగులో ఉందంటే అది ఆరోగ్యకరమైన బ్రెడ్ అని మీరు కూడా నమ్ముతున్నారా? అయితే ఈ నిజం మీకు ఆశ్చర్యం కలిగించవచ్చు. ఇటీవలి సంవత్సరాల్లో బ్రౌన్ బ్రెడ్ చాలా ప్రజాదరణ పొందింది. బరువు తగ్గాలనుకునేవారు, డైట్ ఫాలో అయ్యేవారు మరియు ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టేవారు వైట్ బ్రెడ్కు బదులుగా బ్రౌన్ బ్రెడ్ను ఎంచుకుంటున్నారు. సూపర్ మార్కెట్లో కూడా బ్రౌన్ బ్రెడ్ ప్యాకెట్లు ఆరోగ్యకరమైన ఎంపికలుగా కనిపిస్తాయి. కానీ ఇక్కడ ఒక ముఖ్యమైన ప్రశ్న ఉంది. బ్రౌన్ బ్రెడ్ నిజంగా హెల్తీనా? లేక అది కేవలం మార్కెటింగ్ ప్రభావమా? చాలామంది బ్రౌన్ రంగు కనిపిస్తే అది హోల్ వీట్ బ్రెడ్ అని అనుకుంటారు. కాని ప్రతి బ్రౌన్ బ్రెడ్ పూర్తిగా హోల్ వీట్ పిండితో తయారవుతుందని చెప్పలేం. కొన్ని ఉత్పత్తుల్లో బ్రెడ్కు రంగు రావడానికి ఇతర పదార్థాలు కూడా ఉపయోగించబడవచ్చు. అందుకే కేవలం రంగు చూసి నిర్ణయం తీసుకోవడం సరైంది కాదు. మరోవైపు హోల్ వీట్ బ్రెడ్లో సాధారణంగా ఎక్కువ ఫైబర్ ఉండే అవకాశం ఉంటుంది. ఫైబర్ జీర్ణక్రియకు సహాయపడుతుంది మరియు ఎక్కువసేపు కడుపు నిండిన భావన కలిగించవచ్చు. అందుకే చాలామంది ఆరోగ్య నిపుణులు తక్కువ ప్రాసెస్ చేసిన ధాన్యాలను ప్రాధాన్యంగా తీసుకోవాలని సూచిస్తారు. ఇక్కడ లేబుల్స్ చదవడం చాలా ముఖ్యం. ప్యాకెట్ ముందు భాగంలో మల్టీగ్రెయిన్, బ్రౌన్, హెల్తీ వంటి పదాలు కనిపించవచ్చు. కానీ అసలు సమాచారం పదార్థాల జాబితాలో ఉంటుంది. మొదటి పదార్థంగా హోల్ వీట్ ఉందా లేదా అనేది చూడటం ఉపయోగకరంగా ఉంటుంది. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, కొందరు బ్రౌన్ బ్రెడ్ తింటున్నందుకు ఇతర ఆహారాల విషయంలో జాగ్రత్తలు తగ్గిస్తారు. కానీ ఒకే ఆహారం మొత్తం ఆరోగ్యాన్ని నిర్ణయించదు. మొత్తం ఆహారపు అలవాట్లు, వ్యాయామం మరియు జీవనశైలి కూడా అంతే ముఖ్యమైనవి. ఇప్పుడు అసలు ట్విస్ట్ ఏమిటంటే, అన్ని బ్రౌన్ బ్రెడ్లు ఒకేలా ఉండవు. కొన్ని నిజంగా మంచి ఎంపికలు కావచ్చు. మరికొన్ని కేవలం ఆరోగ్యకరంగా కనిపించే మార్కెటింగ్ ఉత్పత్తులు కావచ్చు. అందుకే రంగును కాకుండా పదార్థాలను చూడడం చాలా ముఖ్యం. చివరికి బ్రౌన్ బ్రెడ్ అనేది పూర్తిగా మంచిదా చెడ్డదా అనే ప్రశ్నకు ఒకే సమాధానం లేదు. సరైన ఉత్పత్తిని ఎంచుకోవడం, లేబుల్స్ చదవడం మరియు సమతుల్య ఆహారంలో భాగంగా తీసుకోవడం ముఖ్యమైనవి. కాబట్టి ఇకపై బ్రౌన్ రంగు చూసి నిర్ణయం తీసుకోవడం కంటే దాని వెనుక ఉన్న నిజాన్ని తెలుసుకుని ఎంపిక చేసుకోండి. ఇంకా ఇలాంటి ఆహార నిజాలు తెలుసుకోవడానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.